హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే కనుక నేను ఉల్లిపాయలు అయితే కనుక ప్యాన్ పైన పెట్టేసి శుభ్రంగా ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ ఆనియన్ అనేది మనం ఒకసారి ఇలా ఫ్రై చేస్తే కనుక మనం చేయబోయే కర్రీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడైతే కనుక నేను ఆనియన్ అనేది ఫ్రై చేసి ఒక ప్లేట్కి తీసానండి. ఆ తర్వాత ఎండి కొబ్బరి ముక్కలు అయితే చిన్న చిన్నగా కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను నైట్ నానబెట్టుకున్న వైట్ చైనా, బ్లాక్ చైనా, బంగాళదుంపలు ఇవన్నీ వేసి నేను కుక్ చేస్తున్నాను సాల్ట్ వేసి. ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా 2 లవంగాలు వేసి ఆ తర్వాత ఆనియన్ గుడక ఫ్రై చేసిన ఆనియన్ గుడక ఇందులో వేసి యాడ్ చేసేసి బాగా మిక్సీ జార్లో వేసి మిక్స్ అయితే పట్టేశాను. ఇక్కడ 2-3 మిర్చి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత టమోటా గుడక తీసుకున్నానండి. ఇవన్నీ బాగా శుభ్రంగా అయితే కటింగ్ అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఈ మాదిరిగా అయితే ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో చిన్నగా మిర్చిను టమోటా పీస్ అయితే ఇంకా చేసి పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనము బాయిల్ చేస్తున్నాం కదా, వైట్ చైనా, బ్లాక్ చైనా, పైన అయితే పొంగు వచ్చేసిందండి. పొంగు వచ్చింది కదా, వైట్ పొంగు, ఇది అయితే ఇంకా మనం సైడ్కి అయితే తీసేస్తున్నాము ఒక ప్లేట్లోకి. ఇలా తీసిన తర్వాత ఒకసారి అయితే ఇంకా నేను అడుగు నుండి బాగా కలిపేస్తున్నాను. ఆ తర్వాత ఇది బాగా చిన్న సిమ్లో అయితే ఇంకా పెట్టేస్తున్నాను, బాగా ఎక్కువగా పొంగు వచ్చేస్తుంది అనేసి. ఆ తర్వాత నేను ఆ వాటర్ అనేది పక్కన పెట్టేసాను. ఇంకా బాయిల్ అనేది ఇంకొక కుక్కర్ తీసుకొని అందులో మరి సరిపోయినట్టుగా ఆయిల్ అయితే ఇంకా వేసానండి. ఆ తర్వాత జీరా వేసాను, రాయి వేసాను, రాయి అంటే ఆవాల్, ఆ తర్వాత కరివేపాకు వేసాను, 2-3 మిర్చి గుడక వేసాను, ఎండుమిర్చి. ఆ తర్వాత అవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న బ్లాక్ చైనా, వైట్ చైనా, బంగాళదుంపలు ఇవన్నీ నేను ఇందులో వాటర్ లేకుండా డ్రైగా తీసేసి ఈ గిన్నెలు అయితే ఇంకా తాలింపు వేసిన గిన్నెలో అయితే ఇంకా వేసేస్తున్నాను. ఇలాగ వేసిన తర్వాత మొత్తానికి ఒక బాగా అడుగు నుండి మళ్ళీ ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఆ తర్వాత కటింగ్ చేసి పెట్టుకున్న మిర్చి టమోటా గుడక మనము ఇందులోనే యాడ్ చేయాలండి. ఆ తర్వాత సరిపోయినట్టుగా పసుపు వేసాను, గరం మసాలా గుడక వేసానండి. తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే ఇంకా బాగా చక్కగా కలిపేద్దాము శుభ్రంగా కింది నుండి పై వరకు. అడుగు నుండి బాగా మనం కలిపామనుకోండి, మనం వేసిన మిర్చి మసాలా కానీ పైనుండి వచ్చేసి గరం మసాలా అయినా కానీ సరే చక్కగా కలుస్తుందన్నమాట. అలాగ కలిసిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. ఆ తర్వాత ఫ్రెష్ అయిన కొత్తిమీర కొద్దిగా కటింగ్ చేసి పెట్టుకున్నాను. సరిపోయినట్టుగా టేస్ట్కి సరిపోయినట్టుగా కారం పొడి కూడా వేసానండి. ఆ తర్వాత మనము కొబ్బరి ఉంది కదా, ఉల్లిపాయ కొబ్బరి ఇవన్నీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసాను. ఆ తర్వాత సరిపోయినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. కొద్దిగా పైనుండి మళ్ళీ గరం మసాలా కూడా యాడ్ చేశానండి. వేసిన తర్వాత సరిపోయినట్టుగా కొద్దిగా వాటర్ అయితే నేను ఇందులో యాడ్ చేశానండి. మళ్ళీ ఒక్కసారి చక్కగా అయితే ఇంకా కలిపేద్దాము. ఫ్రెష్ అయిన కటింగ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో మనం యాడ్ చేసేద్దామండి. మళ్ళీ ఇంకొకసారి చక్కగా ఇలా కలిపేసి నీట్గా బాగా ఇంకొక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. అంటే ఇవన్నీ వేసాం కదా, పచ్చి వాసన అంతా పోయేంత వరకు బాగా ఉడకాలి. కర్రీ అనేది బాగా కొద్దిగా దగ్గరగా అయితే ఇంకా చాలా టేస్టీగా కమ్మగా ఉన్న కర్రీ అయితే ఇంకా మనకు రెడీ అయిపోతుంది. ఈ కర్రీస్ వచ్చేసి మనము రోటీతో తినొచ్చు, దోశతో తినొచ్చు, ఇడ్లీతో తినొచ్చు, కావాలంటే ఇది చాట్ లాగా కూడా తినేయవచ్చు. ఈరోజైతే ఇంకా నేను స్పెషల్గా దోశలోకి అయితే ఇంకా చేస్తున్నాను. అందుకనేసి ఇది దోశ పైన మనం ఏం చేయాలంటే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ప్యాన్ కొత్తగా కొన్నాను కదండి. మనకు దోశ రాకపోతే కనుక ఐస్ ముక్కలు ఉంటాయి కదా, ఐస్ ముక్కలు తీసుకొని నేను ప్యాన్ పైన వేసానండి. ఇలాగ ప్యాన్ పైన వేసిన తర్వాత నీట్గా ప్యాన్ పైన బాగా అవి కరిగిపోయేంత వరకు అలాగ వదిలేసానండి. ఇలాగ వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ప్యాన్ కొత్తదైనా కానీ సరే దోశ కొద్దిగా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే ఇంకా ఇది మనం నాన్ స్టిక్ అయితే తీసుకోలేదండి, అందుకనేసి నాన్ స్టిక్ అయితే ఇంకా పిల్లలకు హెల్త్ పాడవుతుంది అనేసి అది తీసుకోకుండా నేను ఈ ప్యాన్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాన్ వల్ల మనకు హాని అనేది ఏమి ఉండదు. అందుకనేసి ఈ ప్యాన్ తీసుకున్న తర్వాత ఐస్ ముక్కలు వేసి బాగా కరిగిన తర్వాత అవన్నీ తీసేసిన తర్వాత ఉల్లిపాయ తీసుకొని బాగా నీట్గా తిక్కేసి సరిపోయినట్టుగా ఆయిల్ వేసేసి ఆ తర్వాత మనకు సరిపోయినట్టుగా దోశ పిండిలోకి సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసానండి. ఇలా కలిపిన పిండిని 1 గంటతో తీసుకొని నేను ఇప్పుడు దోశ అయితే కనుక వేసి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ లైట్గా ఒకసారి అయితే ఇంకా ఆనియన్ అయితే ఇంకా మరీ తిక్కుతున్నాను. ఆ తర్వాత ఇప్పుడు తీసుకున్న గుంతగంటతో 1 చెంచా పిండి వేసి బాగా ఎలడుపుగా తిక్కేస్తున్నాను. అది స్మాల్గా స్లోగా ఇలా అంటే ఇలా చేస్తే కనుక మనకేమవుతుందంటే ఇంకా దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా చక్కగా వచ్చేస్తుంది. కొత్త ప్యాన్ అయినా కానీ సరే ఇబ్బంది లేకుండా దోశ అంటూ మనకు బాగా నీట్గా వచ్చేస్తుంది. ఒక దోశ స్టార్టింగ్ దోశ కదండి, కొద్దిగా అటు ఇటు అయినా కానీ సరే 2వ దోశ 3వ దోశ నుండి సూపర్గా వచ్చేస్తుంది. క్రిప్సీనా
క్రిప్సీగా ఉంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే కనుక జస్ట్ ఒక లైక్ అయితే చేయండి. లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. అల్లా